ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గీతా జీవన విధానం సిరీస్కి మీ అందరికీ స్వాగతం. గత ఎపిసోడ్లో మనము డివైన్ అండ్ డెమనాయిక్ అంటే దైవీ ప్రవృత్తి మరియు ఆసురీ ప్రవృత్తి మనము ఎగ్జాంపుల్ చూసాము. ఏ విధంగా ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడు వారు ఆసురి అంటే రాక్షస ప్రవృత్తి, మరియు అర్జునుడిది యుధిష్ఠిరుడిది ధర్మరాజుది దైవీ ప్రవృత్తి. వారి యొక్క క్యారెక్టర్స్ వ్యక్తిత్వాలని మనము కంపేర్ చేస్తూ ఏ విధంగా రాక్షస స్వభావం వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు మరియు దైవీ స్వభావం వారు ఏ విధంగా వ్యవహరిస్తారని చూసాము. సో భగవద్గీత మొదటి అధ్యాయం మనము చర్చించుకుంటున్నాము. దుర్యోధనుడు తన యొక్క సైన్యం మొత్తాన్ని 11 అక్షౌహిణి సేనలు వాళ్ళందరినీ క్రమబద్ధంగా పేరుస్తారు, మరియు పాండవులు 7 అక్షౌహిణి సేనలు మొత్తం కూడా అక్కడ సమాయత్తం అవుతాయి. సో దుర్యోధనుడు ఫస్ట్ తమ మొత్తం సైన్యం అంతం కూడా యుద్ధం ప్రారంభం అవ్వక ముందు సమరశంఖం పూరించడం అనేది ఆనవాయితీ. కాబట్టి మొదట కౌరవులు సమరశంఖాన్ని పూరిస్తారు. నేను ముందు చెప్పుకున్నట్టుగాన పాండవుల కన్నా కౌరవులు మోర్ దాన్ 1.5 టైమ్స్. వీళ్ళు 7 అక్షౌహిణి సేనలు అయితే వాళ్ళు 11 అక్షౌహిణి సేనలు. సో కాబట్టి కౌరవుల యొక్క సంఖ్య పాండవుల కన్నా కూడా సుమారు 2 రెట్లు అధికం. సో వాళ్ళందరూ కూడా సమరశంఖాన్ని పూరిస్తారు. ఆ శబ్దానికి చాలా పెద్ద శబ్దం వస్తుంది, కానీ పాండవులకి ఏమాత్రం వారు బెనకరు. తర్వాత పాండవులు సమరశంఖం పూరిస్తారు. ముందుగా కృష్ణుడు అర్జునుడు. కృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యం, అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం, మరి యుధిష్ఠిరుడి యొక్క శంఖం పేరు అనంత విజయ, భీముడి యొక్క శంఖం పేరు నకులుడు మరియు సహదేవుడు, మణిపుష్పక మరియు సుఘోష, భీముడి యొక్క శంఖం పేరు పౌండ్ర. సో ఈ విధంగా పాండవులందరూ కూడా మరి పాండవుల సైన్యం సమరశంఖం పూరించినప్పటికీ కౌరవుల యొక్క హృదయాలు దద్దరిల్లిపోతాయని చెప్పబడుతుంది భగవద్గీతలో. కానీ కౌరవులు పాండవుల కన్నా రెండింతలు ఎక్కువ ఉన్నప్పటికీ వారు సమరశంఖం పూరించినప్పుడు పాండవులు ఏమాత్రం వారు తొనకరు బెనకరు అనమాట. సో దీనికి ఆచార్యులు చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఏ విధంగా చూసుకున్నా సరే దుర్యోధనుడు చాలా ధైర్యంగా ఉంటాడనమాట బయటికి, కానీ లోపల భయంగానే ఉంటాడు. అందుకనే తన సైన్యానికి ధైర్యం చెప్పడం కోసం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు. మన దగ్గర ఇంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర అంతమంది ఉన్నారు లెక్కలేస్తూ ఉంటాడనమాట. కానీ పాండవులు ఎప్పుడైతే సమరశంఖాన్ని పూరిస్తారో దుర్యోధనుడు భయపడతాడు, మరియు కౌరవులు అందరూ భయపడతారు. కానీ పాండవులు అస్సలు భయపడరు. దీనికి కారణం ఏమిటంటే ఎవరైతే విప్ర ధర్మ అచ్యుత ఆశ్రయాన్ని పొందుతారో అలాంటి వారు ఎప్పుడూ భయపడరు అని శాస్త్రం చెప్తుంది. మనం మహాభారతంలో కూడా చూడొచ్చు, భాగవతంలో కూడా వస్తుంది. ఏ విధంగా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తారు పాండవులకి, మీరు అందరూ రాజవేషధారణలో రండి, మనం భీష్ముడు దగ్గరికి వెళ్దాము అని చెప్పి. యుద్ధం అంతా అయిన తర్వాత సో భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. అండ్ భీష్ముడు పాండవులను చూసి ఏడుస్తాడు, వాడు బాధపడతాడు. ఒక రకంగా ఆనందం, ఒక రకంగా బాధ ఎందుకంటే పాండవులు వారు పడినన్ని కష్టాలు ఎవ్వరు పడి ఉండరు. కౌరవులు అవన్నీ అనేక విధాలుగా వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తుంటారు. వాస్తవంగా పాండవులు చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోతారు. పెద్దనాన్నగారు ధృతరాష్ట్రుడు సంరక్షణలో పెరుగుతారు. కానీ ధృతరాష్ట్రుడు జన్మతః శారీరకంగా అంధుడే మరియు బుద్ధిరీత్యా కూడా అంధుడే ఆయన. కాబట్టి పాండవుల్ని ఏ రోజు కూడా ఆయన తన సొంత కొడుకుల్లా ప్రేమించడనమాట. రాదర్ వారి మీద అనేక కుట్రలు కుతంత్రాలు పండుతారు. సో వాళ్ళ లక్షాగ్రహాన్ని కాల్చాలని ప్రయత్నిస్తారు, భీముడికి విషయాన్ని ఇస్తారు, ద్రౌపది వస్త్రాపహరణం చేయాలని చేస్తారు, అరణ్యవాసానికి పంపిస్తారు, అజ్ఞాతవాసం పెడతారు, రకరకాల సమస్యలు అనమాట. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సరే పాండవులు ఏమాత్రం చెక్కు చదవరనమాట. కృష్ణుడిపై వాళ్ళకి నమ్మకం ఏమాత్రం పోదు. అరే భగవంతుడు మా పక్కనే ఉన్నాడు కదా, నిజంగా కృష్ణుడు భగవంతుడే అయితే మాకెందుకు ఇన్ని కష్టాలు అని ఏ రోజు వారు అనుకోలేదు.
కృష్ణుడు పక్కన ఉండగానే వారికి ఎన్నెన్నో ప్రమాదాలు సంభవించాయి. యుద్ధంలో అభిమన్యుడు చనిపోయాడు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు కృష్ణ ఎందుకు అనే ప్రశ్న వాళ్ళు అడిగి ఉండరనమాట. మరియు స్వయంగా ధర్మరాజు పుత్రుడు యుధిష్ఠిరుడు. కానీ వాళ్ళకి అన్ని కష్టాలొచ్చాయి. కానీ వాళ్ళు సరే ధర్మాన్ని నమ్ముకొని మేమేం బాగుపడ్డాము. దుర్యోధనుడు అధర్మాన్ని నమ్ముకున్నాడు అండ్ రాజ్యాన్ని పొందాడు. పాండవులు ధర్మాన్ని నమ్ముకున్నారు, రాజ్యాన్ని కోల్పోయారు. సో కానీ దుర్యోధనుడు ఏ రోజు కూడా సరే ధర్మాన్ని నమ్ముకొని మనం ఏం బాగుపడ్డాం కాబట్టి నేను ధర్మాన్ని వదిలిపెట్టేస్తాను అనుకోలేదనమాట. ఆయన అయినా సరే ధర్మాన్ని నమ్ముకున్నాడు ఆయన. సో అందుకే భీష్ముడు చెప్తారు, ఓ పాండవులారా, భౌతికంగా ఏ లెక్క ప్రకారంగా చూసుకున్నా సరే మీరు ఈ పాటికి ప్రాణాలతో బతికి ఉండకూడదు, ఈ పాటికి మీరు గెలవకూడదు. కానీ కానీ ఈరోజు మీ స్థితిలో ఉన్నారంటే ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా విప్ర ధర్మ అచ్యుతాశ్రయ, ఏ పరిస్థితుల్లో కూడా మీరు మూడింటిని వదిలిపెట్టలేదు. ఒకటి విప్ర అంటే సాధువుల ఆశ్రయం వదిలిపెట్టలేదు. 2 ధర్మాన్ని మీరు వదిలిపెట్టలేదు. అచ్యుత భగవంతుని వదిలిపెట్టలేదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని వదిలిపెట్టలేదు, సాధువులను వదిలిపెట్టలేదు, భగవంతుడి మీద నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టే ఎప్పుడు విజయం మీ వెంటే ఉంది అని చెప్తారనమాట. సో ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో, ధర్మాన్ని నమ్ముకుంటారో, తాత్కాలికంగా కొన్నిసార్లు వారికి ఎదురు దెబ్బలు తగలొచ్చు, అపజయం ఉండొచ్చు. కానీ అంతిమంగా వారిదే విజయం పొందుతారనమాట. కాబట్టి పాండవులు ధర్మాన్ని నమ్ముకున్నారు, మరి భగవంతుడు వారి వైపు ఉన్నారు. కాబట్టి పాండవులు కౌరవులు ఎంత విధంగా అంటే మానసికంగా పైచేయి సాధించాలని ప్రయత్నించినా సరే వాళ్ళు ఏమాత్రం భయపడలేదన్నమాట. సరిగైన ఎగ్జాంపుల్, ఒక ఫ్లైట్ వెళ్తుంది. సడన్గా ఆకాశ మార్గంలో మధ్య మార్గంలో పైలట్ చెప్తారనమాట. ఏం చెప్తారు, బయట వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది కాబట్టి దేర్ ఇస్ ఎ టర్బులెన్స్, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అండ్ ఎయిర్ మాస్క్ వస్తుంది, మాస్క్ పెట్టుకోండి, ముందు మీరు పెట్టుకుని పిల్లలకి పెట్టండి, తర్వాత జాగ్రత్తగా ఉండండి సో అని చెప్పి, సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనమాట. కాబట్టి సడన్గా మేబీ ఏదో ఒక పిడుగు పడింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్తారు. సో మొత్తం ఫ్లైట్ ఇంత టర్బులెంట్ అనమాట. ప్రతి ఒక్కరు భయపడిపోతారు, ఆహాకారాలు, అంటే బతుకుతామా లేదా అని చెప్పి అంతలా ఫ్లైట్ కదిలిపోతుంది. సో పైలట్ అతి కష్టం మీద ఆ ఫ్లైట్ని సేఫ్ ల్యాండింగ్ చేస్తారనమాట. సో అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు, దేవుడా అని ఊపిరి పీల్చుకుంటారు. సో అక్కడ ఒక వ్యక్తి గమనిస్తాడు, ఫ్లైట్లో ఉన్న 300 మంది మొత్తం కూడా భయపడుతున్నారు, అరుస్తున్నారు, బిగ్గరగా అరుస్తున్నారు. కానీ ఒక పాప మాత్రం ఏమాత్రం భయపడలేదు, అరవట్లేదు, ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు, అరే మేము పెద్దవాళ్ళు అందరం భయపడుతున్నాము, కానీ ఈ పాప కొంచెం కూడా భయపడలేదు, ప్రశాంతంగా ఉంది. అడుగుతారు, పాప నీకు భయం వేయలేదా అని చెప్పి. వేయలేదు అంకుల్ అని చెప్తుంది. ఎందుకు నీకు భయం వేయలేదని చెప్పి ఆ పాప చెప్తుంది, ఎందుకంటే ఈ ఫ్లైట్ నడుపుతున్న పైలట్ మా నాన్నగారు అని చెప్తాను అనమాట. కాబట్టి నా యోగక్షేమాల గురించి నాకన్నా ఎక్కువ మా నాన్నగారు ఆలోచిస్తారు. కాబట్టి మా నాన్నగారే పైలట్ అయినప్పుడు నేను ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నాను, నా యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడని చెప్తాడు అనమాట పాప. సో అందుకని నేను భయపడలేదు చెప్తారు. కాబట్టి ఇదే విధంగా భక్తుడు అనేవాడు తన యొక్క జీవితాన్ని భగవంతునికి శరణాగతం అవుతాడు అండ్ భగవంతుడికి తన యొక్క జీవిత కళ్యాణాలను అప్పచెప్తాడనమాట. కాబట్టి ఆయనకి తెలుసు ఏం చేయాలని చెప్పి, కాబట్టి ఖచ్చితంగా ఆయనను చూసుకుంటాడు. అందుకే ధైర్యంగా ఉండగలుగుతాడు. ఆ పాపకు తన తండ్రి మీద అంత విశ్వాసం, ఆయన నా తండ్రి. సో కాబట్టి అందరూ భయపడినా ఆవిడ భయపడలేదు. కాబట్టి భక్తులు కూడా వారి జీవితాలు కష్టాలు రావని కాదు, పాండవుల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. అంటే ఒక భక్తులయ్యుండి భగవంతుడు సంపూర్ణంగా శరణాగతం అయ్యుండి కూడా వారి జీవితంలో సాధారణ వ్యక్తులు ఎంత కష్టపడతారో అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు. సో మనము ఒక సాధకుడుగా వారి జీవితంలో ఏం చూడాలి, వాళ్ళ కష్టాలు చూడకూడదు. ఆ కష్టాల్లో కూడా వారు ఏ విధంగా భగవంతుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు, ఆ ధర్మం అనే సిద్ధాంతాన్ని మీద నమ్మకం కోల్పోలేదు, సాధువుల సాంగత్యం మీద నమ్మకాన్ని కోల్పోలేదు. అది మనం నేర్చుకోవాలి పాండవుల జీవితం నుంచి. నెక్స్ట్ తర్వాత పాండవులు సమరశంఖం పూరించారు, కౌరవులు సమరశంఖం పూరించారు. యుద్ధం ఇప్పుడు ప్రారంభం అవడానికి రెడీగా ఉంది. కొన్ని నిమిషాలు యుద్ధం ప్రారంభం అవుతుంది అనగా అర్జునుడు కథన రంగంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. క్షత్రియుడు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ చూసినట్లయితే 2 రకాల స్టూడెంట్స్ ఉంటారనమాట. ఒకరు ఎగ్జామ్ వస్తుందంటే జ్వరం వచ్చేస్తుంది వాళ్ళకి, ఇంకొకరికి ఎప్పుడు ఎగ్జామ్ వస్తుందా అన్నట్టు ఉంటుంది. నేను చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ టాపర్గా ఉండేవాడు, నాకు ఎప్పుడు ఎగ్జామ్ వస్తుంది అన్నట్టు ఉండేది. ఎగ్జామ్ అయిన వెంటనే మరుసటి రోజు రిజల్ట్ అనమాట, ఫస్ట్లో ఉన్నానా లేదా అని ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాళ్ళని. కాబట్టి
కొంతమందికి ఎగ్జామ్ అంటే చాలా ఉత్సాహంగా, కుతూహలంగా ఉంటుంది. కొంతమందికి ఎగ్జామ్ అంటే భయపడతారు. అర్జునుడు క్షత్రియుడు, గాంధీవధారి మరియు అందరికన్నా సమర్థుడు. కాబట్టి ఆయన కృష్ణుడితో చెప్తారనమాట. కృష్ణ, ఎవరు నా బాణాలని ముద్దాడాలనుకుంటున్నారు? బాణాలు ముద్దాడడం అంటే నా చేతులు ఎవరు చావాలనుకుంటున్నారు అని చెప్పి. ఎవరు నా బాణాలు ముద్దాడాలనుకుంటున్నారు? ఎవరికి అంత ధైర్యం, ఎవరంత మూర్ఖులు నాతో పోటీ పడాలనుకుంటున్నారు? దయచేసి నన్ను అక్కడికి తీసుకువెళ్ళి నేను చూడాలనుకుంటున్నాను. హూ ఆర్ ద స్టూపిడ్ పీపుల్ అని చెప్పి. ఎవరా మూర్ఖులు నేను చూడాలనుకుంటున్నానని చెప్పి. సో, లక్షల మంది అక్కడ యుద్ధం రెడీ సన్నద్ధంగా ఉన్నారు. అండ్ కృష్ణుడు కూడా చిన్నగా చిరునవ్వు చిందించి రథాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా ఆ లక్షల మంది ఉన్నప్పటికీ డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఎక్కడైతే భీష్ముడు ఉంటారో, ద్రోణుడు ఉంటారో, మరి దాని సమీప బంధువులు ఉంటారో అక్కడ తీసుకెళ్ళి రథాన్ని అక్కడ పెడతారు కృష్ణుడు. సో, అంతవరకు అర్జునుడు ఎంతో ఉత్సాహంగా జస్ట్ నేను చిందాక చెప్పాను కదా నేను. సో, కొంతమంది స్టూడెంట్స్ ఫుల్‌గా ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతదా? ఎప్పుడు రాద్దామని చూస్తారు. కానీ అక్కడికెళ్ళాక చూసాం, ఔట్ ఆఫ్ సిలబస్ పేపర్ వచ్చింది. ఔట్ ఆఫ్ సిలబస్ క్వెషన్ వచ్చింది. వెంటనే తెల్లమొహం ఏస్తాం. అవునా కాదా? అదే విధంగా అర్జునుడు ఎప్పుడైతే అక్కడ తన మనుషులు చూసారో, ముఖ్యంగా భీష్ముడు, ద్రోణుడు ఎప్పుడైతే వాళ్ళని చూస్తారో ఇమ్మీడియేట్‌గా అర్జునుడి తల తిరిగిపోతుంది మొదట. తర్వాత ఆలోచిస్తానమాట. వీళ్ళతోనే నేను యుద్ధం చేయబోయేది. వీళ్ళనా నేను చంపాల్సింది. హ్మ్. భీష్ముడు మా తండ్రిగా చిన్నప్పుడు చనిపోతే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు భీష్ముడు. ద్రోణాచార్యుడు ఆయన నుంచే మొత్తం మేము నేర్చుకున్నాము. ఆయన మా గురువు. అలాంటి గురువుకి మృత్యువున నేను గురుదక్షిణ ఇస్తున్నాను నేను. మరియు ఈ బంధువులందరూ వీళ్ళనే నేను చంపబోయేది. వీళ్ళు నా రక్త సంబంధికులు వీళ్ళు. వీళ్ళ రక్తాన నేను చూడాలి అని చెప్పి అర్జునుడు బివిల్డర్ అయిపోతాడనమాట పూర్తిగా. వెంటనే కళ్ళని నీరొస్తుంది. రోమాలు నిక్కపడుచుకుంటాయి. మరియు ఆయనకి జ్వరం వచ్చేట్టు అయిపోతుంది. కాళ్ళలో శక్తి మిగలదు. అండ్ గాంధీవము జారిపోతూ ఉంటుందన్నమాట. టిపికల్‌గా మృత్యు సమయంలోనే ఒక క్షత్రియుడు అనేవాడు మృత్యు సమయంలోనే తన యొక్క చేతిలో ఉన్న అస్త్రాన్ని వదిలిపెడతాడనమాట. సో, అర్జునుడు బతికుండగానే తన చేతిలో అస్త్రం జారిపోయేంతలాగా అయిపోతుంది. సో, అంతగా అర్జునుడు బాధపడతాడక్కడ. సో, ఎందుకు కృష్ణుడు ఇలా చేశారు? అర్జునుడు యుద్ధం చేయాలనుకుంటున్నారు. కృష్ణుడు అక్కడ ఆయన్ని ఇంకెవరి దగ్గరనైనా చూపించొచ్చు. 11,00,000 మంది సైన్యం ఉన్న దగ్గర ఆ నలుగురు, ఐదుగురు తప్పించి ఎవరిని చూపించినా సరే అర్జునుడు తొడకొట్టి మరీ యుద్ధానికి రెడీ అయి ఉండేవాడు. కానీ కృష్ణుడు ఎగ్జాక్ట్‌లీ తీసుకెళ్ళి అక్కడేదో చూపించారు. ఏం భగవంతుడికి అర్జునుడు ఏడుస్తుంటే అది చూడడం ఇష్టమా? భగవంతుడికి అర్జునుడు అంటే ఇష్టం లేదనా? లేకపోతే అర్జునుడు గెలవాలని కోరుకోవట్లేదా అంటే, భగవంతుడు ఏం చేసినా సరే మన మంచి కోసమే చేస్తారండి. అండ్ నిజమైన భక్తుడనేవాడు ప్రతి జీవితంలో ప్రతి సందర్భంలో అది సుఖమైనా సరే, దుఃఖమైనా సరే ప్రతి సందర్భంలో కూడా భగవంతుని యొక్క హస్తాన్ని చూడగలుగుతారనమాట. హీ కెన్ సీ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. ముఖ్యంగా భక్తులు 3 విషయాలు తెలుసుకుంటారు. మొదటిది ఏంటంటే భగవంతుడు సర్వనియంత్రకుడు. ఈ 3 విషయాలు తెలుసుకోవడం వల్లనే భక్తులు అనేవారు, భగవంతుని నమ్మేవాడు ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో కూడా ఆనందంగా ఉండగలడు. ఇప్పుడు మన నూతన సంవత్సరం వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం మనం చాలాసార్లు. సో, నూతన సంవత్సరమే అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ న్యూ ఇయర్ అనేది హ్యాపీ అవ్వాలి అంటే ఏం చేయాలి? మామూలుగా న్యూ ఇయర్ అంటే క్యాలెండర్ మాత్రమే మారుతుంది. మన జీవన విధానం మారట్లేదు. కానీ కోర్స్ పేరే గీతా జీవన విధానమే. కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్స్ ద్వారా మనం మారాలి. అప్పుడే ఆ న్యూ ఇయర్ కాస్త హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. సో, ఒక భక్తుడు అనేవాడు 3 విషయాల మీద సంపూర్ణ క్లారిటీతో ఉంటాడు కాబట్టి అతను సంతోషంగా ఉండగలడు. ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే ఆయన భగవంతుడు సర్వనియంత్రకుడు అనే విషయం మీద సంపూర్ణ స్పష్టమైన అవగాహనతో ఉంటాడు. రెండోది ఏంటంటే భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. హీ కెన్ నెవర్ బీ రాంగ్. మూడవది ఆయన నిజమైన శ్రేయోభిలాషి మరియు నా గురించి నాకన్నా ఎక్కువ ఆయనకి తెలుసు. నాకు ఏది మంచో ఏది చెడో అనేది నాకన్నా ఎక్కువ ఆయనకి తెలుసు. ఈ 3 విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో అలాంటి వ్యక్తి జీవితంలో ప్రతి సందర్భాన్ని చిరునవ్వుతో స్వీకరించగలుగుతాడు. మరియు ప్రతి సందర్భంలో కూడా ఆయన భగవంతుడు స్మరించుకోగలుగుతాడు అనమాట. సో, మొట్టమొదటి చెప్తాను ఇప్పుడు నేను. ఏమనుకున్నాం మనము? భగవంతుడు సర్వ నియంత్రకుడు.
ఈ లోకంలో ప్రతీది కూడా ఆయన అనుమతితోనే జరుగుతుంది అని చెప్పి. కాబట్టి ఒక డివోటీ విషయంలో కూడా ఒక భక్తుడు భగవంతుడు నమ్మినవాడు, ఇక్కడ అర్జునుడు భగవంతుడు నమ్మాడు. భగవంతుడి భక్తుడు ఆయన. సో, భగవంతుడిని నమ్మిన వాళ్ళకు కూడా జీవితంలో కొన్నిసార్లు అనుకోని కష్టాలొస్తాయి, అవాంతరాలొస్తాయి, ఎదురు దెబ్బలొస్తూ ఉంటాయి. ఎవరి వల్ల కష్టమొస్తుంది. సో, అతను నమ్మాలి. ఫస్ట్ నమ్మాలంటే నా జీవితంలో ఏదైనా సరే భగవంతుని అనుమతితోనే జరిగింది. కాబట్టి ఇది నేను స్వీకరిస్తాను అని చెప్పి. మనకెవరైనా సరే మన దర్శనంకి వెళ్తాము. మన చేతిలో వాళ్ళు తీర్థం ఇస్తారనమాట. చరణామృతం ఇస్తారు. ఆ చరణామృతంలో పాలుందా, తేనుందా, నెయ్యి ఉందా, పంచదార, పటిక బెల్లమా, బెల్లమా ఇవన్నీ మనం ఆలోచించం. చరణామృతమే తీసుకుంటాం. అది ప్రసాదం కాబట్టి. అదేదైనా తీసుకుంటామనమాట. అదేవిధంగా జీవితంలో కూడా ప్రతీదీ భగవంతుడు మనకిచ్చిన ప్రసాదమే. కాబట్టి అది ఎలాగున్నా మనం స్వీకరించాలి. సో, అందుకనే ఒక భగవంతుడిని నమ్మినవాడు తనకి ఎవరి ద్వారా కష్టమొచ్చిందో వాళ్ళని ద్వేషించడండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఆయన ఒక పోస్ట్ మ్యాన్ లాంటివాడు. ఒకసారి పోస్ట్ మ్యాన్ నీకు మనీ ఆర్డర్ పంపిస్తాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ అందిస్తాడు నీకు. కొన్నిసార్లు చెడు వార్తను అందిస్తాడు. సో, లెటర్ ఇచ్చిన వాడిని మనము ద్వేషించకూడదు. ఇష్టపడకూడదు. లెటర్ ఇచ్చినవాడు ముఖ్యం కాదు. లెటర్ ఎవరైతే పంపించారో అది ముఖ్యం. లెటర్ ఇచ్చినవాడు కాదు. సిమిలర్లీ భగవంతుడు మనకి కొన్నిసార్లు సుఖాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు దుఃఖాన్ని ఇస్తాడు. సో, ఇచ్చినవాడు ఆయన. అది ఎవరి ద్వారా వస్తుంది? ఇంకో వ్యక్తి ద్వారా వస్తుంది. ఆ వ్యక్తి పోస్ట్ మ్యాన్ లాంటివాడు అనమాట. కాబట్టి పోస్ట్ మ్యాన్ని మనం నిందించకూడదు. సిమిలర్గా భగవంతుడు మనకి సుఖ దుఃఖాలని ఒక వ్యక్తి ద్వారా ఇస్తారు. వాళ్ళని మనం నిందించకూడదనమాట. దాని వెనకాతల భగవంతునే హస్తం ఉందని మనం చూడాలి. సో, భగవంతుడే మనకి అది ఇచ్చాడు. కొన్నిసార్లు ఆ మంచి అవ్వచ్చు, కొన్నిసార్లు చెడు అవ్వచ్చు అనమాట. భగవంతుడు మనకి ఎందుకు చెడిస్తాడు? నిజంగా ఆయన మన తండ్రి, మన శ్రేయోభిలాషి అయితే మనకి ఎందుకు చెడిస్తాడు అని ఒక్కసారి ఆలోచిద్దాం. మీరు ఎప్పుడైనా కరాటే క్లాస్కి వెళ్తే మనం కరాటే నేర్చుకుంటూ ఉంటాము, రైట్? సో, మనము కొన్ని నేర్చుకున్నాము, మనం ఫీల్ అవుతాం అనమాట. నాకు వచ్చేసింది, ఇప్పుడు నేను బ్లాక్ బెల్ట్కి అర్హుడిని అని చెప్పి. గురువుగారు వస్తారు. వచ్చి ఆ శిష్యుడితో ఫైటింగ్ దిగుతారనమాట. హూ హా అని చెప్పి 2 దెబ్బలకే పడిపోతాడు మనోడు కిందోడు. సో, అప్పుడు అనిపిస్తుంది మనకి, అదేంటి గురువుగారు నన్ను ఓడించేశారు, మేబీ గురువుగారికి నేను గెలవడం ఇష్టం లేదేమో అని చెప్పి. ఏ గురువైనా సరే శిష్యుడు గెలవాలనే కోరుకుంటాడు కానీ ఓడిపోవాలని కోరుకోడు. ఏ టీచర్ అయినా సరే స్టూడెంట్ పాస్ అవ్వాలనుకుంటాడే కానీ ఫెయిల్ అవ్వాలని కోరుకోడండి. సో, అదేవిధంగా మరెందుకు ఆ కరాటే గురువుగారు వెళ్ళి ఆ యొక్క శిష్యుడిని 2 దెబ్బలేస్తే పడిపోయాడు. ఎందుకంటే సో దట్ ఆయన్ని ఇంకాస్త శిక్షణ ఇవ్వడానికి కోసం. బాబు, ఇక్కడ నువ్వు ఇంకా వీక్‌గా ఉన్నావు. నీ డిఫెన్స్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి నువ్వు ఈ మెళకువలు నేర్చుకోవాలి. తన యొక్క లోపాలని చెప్పడం కోసమే గురువు ఆయన శిష్యుని కొడతాడు. ఎప్పుడైతే శిష్యుడు ఆ విషయం అర్థం చేసుకుంటాడో అప్పుడు గురువు పట్ల ఇంకాస్త కృతజ్ఞతా భావాన్ని డెవలప్ చేసుకుంటాడనమాట. అదే ఆ శిష్యుడు మూర్ఖుడైతే ఏం చేస్తాడు? చిచ్చి, నా గురువు నా పట్ల ఈర్ష్య, ద్వేషాలు కలిగి ఉన్నాడు. నేనంటే అసూయ, నేనంటే జెలసీ ఆయనకి. జనాలు నాకు చెప్పట కొడితే చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు. అందుకని ప్రతిసారి నన్ను రింగ్‌లోకి దిగి నన్ను కొట్టి నన్ను ఓడించేసి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నాకు ఇలాంటి గురువు వద్దు, నేను వెళ్ళిపోతా అని ఇంకో రకమైన శిష్యుడు అనుకుంటాడనమాట. అతను మూర్ఖుడు. సిమిలర్‌గా భగవంతుని నమ్మే వాళ్ళలో కూడా ఎవరికైతే ఆ నమ్మకం అనేది లేతగా ఉంటుందో వాళ్ళు, అరే దేవుడిని నమ్మాను, గుడికెళ్ళాను, కానీ గుడికెళ్తున్నప్పుడు రిటర్న్‌లో యాక్సిడెంట్ అయింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు? కాబట్టి నేను గుడికి వెళ్ళను, దేవుడిని నమ్మను. ఇంకో రకమైన డివోటీ ఏమనుకుంటారు? భగవంతుడు నన్ను మేబీ ఎంతకైనా పెద్ద ప్రాబ్లమ్ రావచ్చేమో కాపాడాడు. లేకపోతే నాకు ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తాను. సో, ఈ విధంగా 2 రకాల మనుషులు ఉంటారండి. సో, ఏ గురువైనా సరే శిష్యుడు గెలవాలనుకుంటాడు. ఆ పరీక్ష గెలవాలని పెడతాడు తప్ప ఓడిపోవాలని పెట్టాడు. ఓడిపోయామంటే మనం ఇంకా నేర్చుకోవాలి అని చెప్పి. సిమిలర్‌గా జీవితంలో కష్టాలు కూడా భగవంతుడు ఎందుకు ఇస్తాడు అంటే తద్వారా మనం ఇంకాస్త నేర్చుకోవచ్చు. ఇక్కడ అర్జునుడి విషయంలో భగవంతుడు ఎందుకు అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు వాళ్ళని? ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే యుద్ధంలో ఆయన భీష్ముడిని, ద్రోణుడిని ఎదుర్కోక తప్పదు. అప్పుడు ఆయన అన్‌ప్రిపేర్డ్. అప్పుడు ఎందుకంటే ఆయనకి ఆ ప్రశ్నకి ఇప్పుడు భీష్ముడిని, ద్రోణుడిని ఎలా ఫేస్ చేయాలనే ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం లేదు, ఆయన దగ్గర, అర్జునుడి దగ్గర. కాబట్టి యుద్ధం ప్రారంభం అవ్వక ముందే కృష్ణుడు తీసుకెళ్ళి వారి ఎదురుగా పెట్టాడు. సో దట్ ఆ ప్రశ్న, భీష్ముడు అనే ప్రశ్న, ద్రోణుడు అనే ప్రశ్న, యుద్ధంలో వారిని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ముందుగానే ఆయనకి అవగాహన కల్పించాలనుకుంటున్నాడు అనమాట. కాబట్టి మనం పబ్లిక్ ఎగ్జామ్స్ అంటాం. పబ్లిక్ ఎగ్జామ్స్ ముందు స్కూల్లో వాళ్ళు ప్రిలిమ్స్ పెడతారు, మాక్ టెస్ట్ పెడతారు. దేనికోసం పెడతారు? దీనికోసం పెడతారు. సో దట్ మనం ముందుగానే సమాయత్తం అవ్వడం కోసం. సో భగవంతుడు కూడా మనకు పరీక్షలు ఎందుకు పెడతాడంటే అంతిమ పరీక్ష ఏంటంటే భగవంతుని యొక్క మీరు సంపూర్ణ శరణాగతి,
దానికి సమాయత్తం అవ్వడం కోసమే జీవితంలో చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట. మన మంచి కోసమే పెడతారు. నేను రెండోది ఏం చెప్పాను, భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు అని చెప్పాము. మనం కూడా కొన్నిసార్లు మనకు శ్రేయోభిలాషులు ఉంటారు. తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, టీచర్స్ అయ్యుండొచ్చు. వాళ్ళు మన మంచి కోసం చెప్పినా కొన్నిసార్లు తప్పు అయ్యుండొచ్చు. కానీ భగవంతుడు, ఎందుకంటే ఆయన ఇంకా భగవద్గీత కూడా చెప్తారు కదా! గతం, వర్తమానం, భవిష్యత్తు మొత్తం తెలుసు. ఆయన సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన ఎప్పుడు తప్పు చెయ్యడు. మూడోది ఏం చెప్పారంటే, భగవంతుడిని నిజమైన శ్రేయోభిలాషి మరియు నీ గురించి నీకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి భగవంతుడు అని చెప్పాను నేను మీకు. ఇది వాస్తవం. హ్మ్. మనల్ని మన నిజమైన శ్రేయోభిలాషి భగవంతుడే. మన తల్లిదండ్రులు మన శ్రేయోభిలాషి అనుకుంటాం. నిజమే. కానీ వాళ్ళు ఎంతవరకు? హ్మ్. నువ్వు పుట్టిన తర్వాతనే నీ గురించి నీ తల్లి ఆలోచిస్తుంది. నీ గర్భంలో ఉన్నప్పుడు కూడా నువ్వు పుట్టిన తర్వాతనే నీ తండ్రిని చూసుకుంటున్నారు. కానీ నీ గర్భంలో ఉన్నప్పుడు ఎవరు చూసుకున్నారు? భగవంతుడు. నువ్వు పుట్టక ముందు ఎవరు చూసుకున్నారు? హ్మ్. నువ్వు పుట్టక ముందు కూడాన నిన్నెవరు చూసినా భగవంతుడే చూసుకున్నారనమాట. నువ్వు పోయాక ఎవరు చూసుకుంటారు? భగవంతుడే చూసుకుంటారు. చూడు, ఏ వ్యక్తి పోయినా సరే భార్య ఇంటి గడప దగ్గరకొచ్చి ఏడుస్తది. అంతవరకు వస్తది. కొడుకేమో శ్మశానం దాకా బంధువులేమో శ్మశానం దాకా వెళ్తారు. అక్కడ ఏడిస్తే తిరిగి వెళ్ళిపోతారు. కొడుకనేవాడు, పుత్రుడనేవాడు ఆ తండ్రికి అంత్యక్రియలు చేస్తాడు. అంటే చితి వెలిగిస్తాడు, వెళ్ళిపోతాడనమాట. సో, ప్రతి ఒక్కరూ ఆ యొక్క జీవి యొక్క అంతిమయాత్రలో ఒక స్థాయి వరకే వచ్చి వెళ్ళిపోతారు. కానీ ఆ వ్యక్తి కాలిపోయిన తర్వాత, ఆ శరీరం కాలిపోయిన తర్వాత ఆ ఆత్మతో పాటు తోడుగా వెళ్ళే ఏకైక వ్యక్తి భగవంతుడే, పరమాత్మ. ఆ తర్వాత జన్మ ఏ జన్మైనా కానీ చివరికి ఒక మలంలో పురుగు, ఐ రిపీట్, ఒక మలంలో పురుగు, దాన్ని అడిగి మనం చూడని కూడా అలాంటి విషయాలు కూడా ఆలోచించుకోము. ఒక మలంలో పురుగు కింద నువ్వు మళ్ళీ జన్మెత్తినా సరే ఆ పురుగు, ఆ మలంలో పురుగు శరీరంలో కూడా ఆత్మతో పాటు తోడొచ్చే ఏకైక వ్యక్తి పరమాత్ముడు, భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఎల్లప్పుడూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళడనమాట. రెండోది, నీ గురించి నీకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి భగవంతుడు చెప్పాను అది. అది కూడా వాస్తవం. నా గురించి నాకేం తెలుసు? నేను పుట్టిన తర్వాత ఒక 10 ఏళ్ల వరకు మనకు అసలు ఏం జరిగిందో మనకే తెలియదు. సో, నేను అనుకుంటాను నేను ఇలాగా, అలా అని చెప్పి. కానీ మన మదర్ చెప్తుంది, "అరేయ్! నీకేం తెలుసు, చిన్నప్పుడు నువ్వు ఇంత అల్లరి చేసావు, అంత అల్లరి చేసావు" అని చెప్పి. మన తల్లిదండ్రులకి మనకన్నా ఎక్కువ తెలిసుండొచ్చు మన గురించి. కానీ నువ్వు పుట్టకముందు నువ్వు ఎన్నెన్నో జన్మల నుంచి నువ్వేం చేస్తావు, నీ కోరికలేంటి, నీ పుణ్యకర్మ ఏంటి, పాపకర్మ ఏంటి, నీ గురించి మొత్తము నీకన్నా ఎక్కువ తెలిసింది పరమాత్మకి. పరమాత్మనే భగవంతుడనమాట. కాబట్టి నీకన్నా అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి ఆయనైనప్పుడు నీకు ఏది ఆ సమయానికి నీకు ఏది మంచిది, ఏది ఉచితము అనేది భగవంతునికి తెలుస్తుంది. కాబట్టి ఒక భక్తుడు అనేవాడు నిజంగా భగవంతుడిని నమ్మడం అంటే భగవంతుడి యొక్క నిర్ణయాన్ని కూడా నమ్మడం. నేను భగవంతుడిని నమ్ముతానండి, కానీ నా జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నలుగురిని తిడతానండి అంటే అదేం నమ్మకం అది? లేకపోతే నాకు ఎగ్జామ్‌లో దండం పెట్టుకున్నానంటే ఎగ్జామ్ పాస్ అయితే నమ్మాను, పాస్ అవ్వకపోతే నమ్మలేదంటే అదేం నమ్మకం? ఒక వ్యక్తి మన నిజమైన శ్రేయోభిలాషి అనుకున్నప్పుడు అతని ప్రతి నిర్ణయాన్ని కూడా మనము స్వీకరించాలి. చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం, అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెన అనే ఒక పాటొస్తుందనమాట. హ్మ్. సో, అమ్మ అనేది మనకి కొట్టినా సరే అది కమ్మనైన దీవెన అని చెప్పి. ఎందుకంటే ఊరికనే తల్లి కొట్టదు. కొట్టిందంటే నీ మంచి కోసమే. సిమిలర్‌గా భగవంతుడు ఊరికనే మనకి కష్టాలు ఇవ్వరు, ఎదురు దెబ్బలు ఇవ్వరు. అలా ఇప్పుడు అర్జునుడి విషయంలో అదే జరిగింది. ఎంతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తి, సడెన్‌గా ఆయన యుద్ధానికి అంత అంత ఉవ్విళ్ళూరుతున్న వ్యక్తి ఆయన. ఆయన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా భీష్ముడు, ద్రోణుడి ముందు భగవంతుడు పెట్టాడే. ఆ! అర్జునుడు ఏడ్చుకునేలా చేశాడే భగవంతుడు. అర్జునుడిని ఏడిపించాడే భగవంతుడు. ఊరికనే చేశాడా అండి? అది అర్జునుడి మంచి కోసమే చేశాడు. తద్వారా అర్జునుడికి భవిష్యత్తులో ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఫేస్ చేయాలి. భవిష్యత్తులో రాబోయే సమస్యకి ఇప్పుడే సమాధానం ఇస్తాడు. మరియు అర్జునుడి ద్వారా ఈ లోకానికి భగవద్గీత వచ్చేలాగా చేస్తారనమాట. కాబట్టి భగవద్భక్తులారా, మనందరూ నమ్మాల్సిందంటే భగవంతుడిని నమ్మడము అంటే భగవంతుడి నిర్ణయాన్ని కూడా నమ్మడం. భగవంతుడి నిర్ణయాన్ని నమ్మడం అంటే మన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని కూడా భగవంతుడే పెట్టాడు. కాబట్టి దీన్ని నేను భగవంతుడు ఏ విధంగా మన నుంచి కోరుకుంటే ఆ విధంగా ప్రతిస్పందిస్తాను అనుకున్నప్పుడు మన జీవితంలో నిజంగా ఎదుగుతామన్నమాట. రైట్? సో, ఈ సీరీస్ ఇక్కడితో ముగిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, कृष्ण भगवान की जय।